అసలు బాగా అనిపించింది. విజువల్ గా బాగుంది, సినిమా బీజిఎం బాగుంది, వశిష్ఠ గారు యాక్టింగ్ బాగుంది, తమన్నా గారు అసలు స్పీచ్లెస్. లాస్ట్ క్లైమాక్స్ అన్న శివుడు ఆకాశం నుంచి శివులను పంపిస్తాడు. చాలా విజువలైజ్ గా ఉంటారు. వండర్. పాప వెళ్ళి నందిని నువ్వు లేకుంటే ఇప్పుడు నువ్వు ఉంటే రా, లేదంటే ఇంకా ఎప్పటికీ రాకు మా అనే ఒక ఏదైతే ఉందో అప్పుడు నంది లేచి రావడం. అసలు విజువల్ గా ఒక లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుకుంటాం మనం. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత స్టోరీ కూడా ఉందన్న. ఎందుకంటే తను ప్రేతాత్మగా మారిన తర్వాత వాళ్ళ ఊర్లో వల్లకాడు చేయాలనుకుంటాడు. సో వల్లకాడు చేసే ఉద్దేశంలో తనకు ఈ భైరవి రావడం ఆ ఊరికి. సో గ్రామ ప్రజలందరూ వెళ్ళి తనను కలవడం, అలాంటివన్నీ ఉంటాయి సినిమాలో. మళ్ళీ ఇందులో కూడా ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ లో తను అంటే మనిషిగా చేశాడో ఇందులో ప్రేతాత్మగా చేస్తాడు అనమాట. సో మనిషిగా ఉన్నప్పుడు చేసినది ప్రేతాత్మగా ఉన్నప్పుడు చేస్తే ఎలా ఉంటుందని చూపించారు సినిమాలో. కొన్ని మనకు కొన్ని అంటే కొంచెం సేపు బోర్ కొట్టినట్టు అనిపించినా కానీ తమన్నా గారు అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి తమన్నా గారు మొత్తం హెస్లూస్ గా మొత్తం అంటారు. ఇంటర్వెల్ ముందు మాత్రం తను చేసే ఆగడం, వశిష్ఠ గారు చేసే ఆగడాలు ఉంటాయి. సో తర్వాత ఇంటర్వెల్ ముందు తమన్నా గారు ఎంట్రీ ఉంటుంది. అప్పటి నుంచి ఎంట్రీ అయిపోయిన నుంచి మొత్తం తమన్నా గారు మొత్తం సినిమా ఓవరాల్ కి 5 కి 3 ఇస్తారు బ్రో. చాలా అది వశిష్ఠ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది, తమన్నా గారిది కూడా బాగుంది. సో హెబ్బా పటేల్ ఒక గూస్ బంప్స్ మూమెంట్ ఉంటుంది తను చనిపోయేటప్పుడు. అది చాలా లేదు బ్రో, తను చనిపోయేటప్పుడు తను ఒక హై మూమెంట్ లో చనిపోతుంది. అది చాలా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అలాగే శివుడు రావడం కూడా చాలా బాగుంటుంది. యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు. ఆయన సమాజంలో ఉండి కూడా అది ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ యాక్టింగ్ కి మెచ్చుకోవాలి భయ్య, మామూలుగా చాలా సూపర్. ఒక రాజమౌళి సినిమాలు కానీ అవి కానీ చూసే కానీ ఈ టైప్ సినిమా చూడటం మరో కొత్త కోణంలో చూసినట్టు ఉంది నిజంగా. అంటే యాక్టింగ్ బోయపాటి సింగ్ గారు అయితే యాక్టింగ్ చూపిస్తారు, బాలయ్య చూపిస్తారు. ఇందులో తిరుపతిని చూస్తాం యాక్టింగ్ లో. అయితే బాగుంది, చాలా బాగుంది. ఏమండి ఎంట్రీ క్యాక్ అసలు తమన్నా అయితే నిజంగా అనుకోలేదు. తమనంటే ఏదో ఒక గ్లామరస్ పాత్ర చేస్తుంది, ఏదో మధ్య వస్తుంది, ఏదో ఐటమ్ సాంగ్ చేస్తుందేమో అనుకుంటాం. కానీ అలాగే ఇందులో ఒక శివభక్తురాలుగా అసలు ఎవరు నిగ్గుతారు లాస్ట్ వరకు కూడా దేవుడు నెగ్గడేమో సినిమాలు అనుకుంటాం. అంటే ఎక్కువ శుద్రకాయ పూజకి ఎక్కువ దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే దేవుడు నెగ్గడేమో అని లాస్ట్ వరకు భయం వేస్తుంది మనకి. అంటే లాస్ట్ వదిలేమో దేవుడు శివుడే వచ్చి నిజంగా కాపాడాడు, ఓదో గ్రామాన్ని కాపాడాడు. సూపర్ భయం. మరి ఆడియన్స్ గ్రాఫిక్స్ అంటే ఇప్పటి వరకు చాలా మంది ఏదో అంటే రాజమౌళి సినిమా అని లేదా అన్ని సినిమాలతో పోలుతారు. ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధమే లేదు. చాలా కొత్త గ్రాఫిక్స్ చూస్తానికి కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఎన్నో 100 కోట్లు అయిందేమో అని ఏదో పెద్ద సినిమాలు చెప్పుకుంటున్నారు. కానీ ఇలాంటి సినిమాలు చెప్పుకుంటలేదు ఏంటో. ఒక ఇలాంటి సినిమా చెప్పుకోవాలి. ఎన్ని కోట్లు అయిందో సినిమా అయితే అనిపిస్తుంది. నేను అవుట్ ఆఫ్ 3 ఇస్తాను. నైస్, చాలా బాగుంది. అసలు మనం ఊహించుకో ఆ రేంజ్ సీన్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయం. ఆ రేంజ్ సీన్స్ అయితే ఉన్నాయి సినిమాలో. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా థియేటర్ లో సీట్ లో కూర్చున్నప్పుడు కింద గుర్తున్నట్టు ఉంది. దడ పుట్టించాడు లోపల థియేటర్ లో అశోక్ కుమార్ డైరెక్టర్ గారు అనుకుంటా. అసలు నిజంగా సార్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ తీసిపోయారు. ఇంకా ఓదెల పార్ట్ 3 వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఖచ్చితంగా వస్తుంది డెఫినెట్ గా. సూపర్ అన్న, సూపర్. నిజం చెప్తున్నా. అసలు ఏదో అల్లటప్పగా తీయాలని కాకుండా పర్టికులర్ గా ఒక రేంజ్ కి తీయాలని ఫిక్స్ అయిపోయి తీశారు. ఆ రేంజ్ లో వచ్చిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి, ఓటీటీలో చూడడానికి. ఇలాంటి హర్రర్ సినిమాలు ఒక మంగళవారం ఇంకా కొన్ని హర్రర్ సినిమాలు ఉన్నాయి. అలాంటి సినిమాలు అన్నింటిలో తొక్క వదలబడేసింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే తొక్క వదలబడేసింది. ఖచ్చితంగా ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి, ఎంజాయ్ చేయాలి. అంతే, సూపర్.